బారాషేదర్గా రొట్టెల పండుగ కులమతాలకు అతీతంగా భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి కోరిక నువ్వు ఏది అనుకుంటే అది కంపల్సరీ తీరుతుంది. हमारे बच्चे को शादी होना का थे, शादी होया वो शादी की रोटी छोड़ दले நிறைவேறிச்சு இந்த வருஷம் வந்து செய்யறதுக்கு வந்து நீங்க நான் கடத்துக்காக வந்திருக்கேன். వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. బారాషేదర్గా రొట్టెల పండుగ కులమతాలకు అతీతంగా భక్తులు వస్తూ ఉంటారు. సో మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారండి? ప్రకాశం డిస్టిక్ సింగరాయకొండ మండలం నుంచి ఓకే, ఎలా తెలిసింది దర్గా గురించి మీకు? 17 సంవత్సరాల కిందటే వచ్చాము. తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే, అప్పుడు వచ్చి సంతానం రొట్టె, ఆరోగ్యం రొట్టె అలా తీసుకెళ్ళాము. అవి మాకు సక్సెస్ అయినాయి. ఓకే. అందుకని ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం ఏ కోరికలతో వచ్చారు? ఏ కోరికలు తీరాయి ఇప్పటి వరకు? దీన్ని అమెరికా రొట్టె తీసుకెళ్ళాను. మా పాప US లో జాబ్ చేస్తుంది. ఇప్పుడు US రొట్టె వదిలాను, జాబ్ రొట్టె అలాగే 2 వదిలేసాను. అలాగే మళ్ళీ తీసుకున్నాను. ఇప్పుడే తీసుకున్నారు? ఆరోగ్యం, చదువు రొట్టెలు అవి తీసుకున్నాను. ఓకే, మీరండి? మేము అద్దంకండి. మేము కూడా అట్టే 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాకు నమ్మకం ఇక్కడ రొట్టె తీసుకెళ్ళినప్పుడల్లా మాకు అంతా సంతోషంగా బాగుంటుంది. అందుకే ప్రతి సంవత్సరం వస్తాం, నమ్మకంగా తీసుకొని వెళ్తుంటాం, ఇస్తుంటాం మళ్ళీ. సో ఈసారి కొంచెం ముందుగా వచ్చేసినట్టున్నారు. జనాభా రద్దీ ఎక్కువ ఉంటుందనా లేకపోతే? తెలియకుండా వచ్చేసాము. ఆల్రెడీ జరుగుతుందేమో అనుకొని వచ్చాం, అంతే. ఏం పర్వాలేదు. దేవుడి దర్శనం బాగా అయ్యింది. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? బాగున్నాయి, చాలా బాగున్నాయి, చక్కగా జరుగుతుంది. ఇంకా రేపు తిరణాల రోజు ఇంకేం చూస్తానికి ఉండదు, ఏమి ఉండదు. దర్శనం అవ్వదు, ఈ సంవత్సరం దర్శనం అయ్యింది. ఫస్ట్ టైం రావటం మాకు బాగుంది. అంటే కోరిక మాత్రం ఫుల్ గా ఫిలప్ అయిపోయింది. కోరికలు తీరుతున్నాయి ఫుల్ గా. ఇంకో పాపను లండన్ పంపిద్దాం అనుకుంటున్నాను. అందుకని సోమవారికి చెప్పుకొని వెళ్తున్నా. ఓకే, మీరండి? మేము అంతేనండి. మా బాబు చదువుకుంటున్నాడు, చక్కగా ఆరోగ్యంగా చదువుకోవాలి, ఆయన వెళ్ళాలి. ఆ కోరిక ఇక్కడైతే మాకు నెరవేరిద్ది. అందుకని దర్గా దర్శనం చేసుకొని రొట్టె వదిలి రొట్టె తీసుకెళ్తాం. చాలా మంది రకరకాలుగా చెప్తున్నారు కదా, దీని మీద కోరిక తీరిద్ది. ప్రతి కోరిక నువ్వు ఏది అనుకుంటే అది కంపల్సరీ తీరిద్ది. కన్ఫామ్. మా పాప చిన్న వయసు నుంచే 1.5 years నుంచి పడితే లేచేది కాదు, అక్కడే పడుకొని ఉండేది. అలాంటి టైంలో మేము ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాళ్ళం, తనకి ఇవ్వడానే ఉండేవాళ్ళం. అలాంటి నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఆరోగ్య రొట్టె తీసుకెళ్ళి పెట్టాక ఇంతవరకు మా పాపకు అలాంటిది రానే లేదు. ప్రజెంట్ చెప్పాలంటే ఆమె అమెరికా వెళ్ళింది. హ్యాపీ అండి, హ్యాపీ. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కిధర్ సే ఆప్? चेन्नई तिरुनिंद्रपुर। कैसे मालूम दरगाह के बारे में आपको? हम ना पहले से हमारे अम्मा के बाबा पीढ़ी से मालूम, हम बोल को हैं हम ना, हम उसको से हम जाए तो ये होता है, हम तब से हाँ आ सकते हैं हम क्या कहते हैं? यहाँ क्या तो हुए मुरादाम पूरे है? हाँ, आधा हो गए। घर बनना न्यास करे वो आधा हो गए। बेटी की शादी भी लेको हूँ, अभी वो आधा हुई नहीं, देखेंगे इसको पुराना न्यास कर को जाको मैं कितने की सलाह है वो आपको अब मुझे कबूल है। गए साल आको मैं घर की रोटी छोड़ को चले गई। मैं घर को 10 साल को होया, वो घर बन दली, अब रोटी आपको गए साल छोड़ को चली गई। गए साल शादी की रोटी ली हूँ, अभी शादी नहीं हुई। अल्लाह है। आप पापा तुमने क्या हुआ? हमने भी सभी करामत है, सोचे क्या हुआ? हमारे बच्चे को शादी होना का थे, शादी होया वो शादी की रोटी छोड़ दले, बच्चे के कमाई के वास्ते, पढ़ाई के वास्ते, घर के वास्ते सबका भी करामत है। हमारे बाबा बुला लगाते थे, हमें आर्मी वाले इनके घर को आको हमें आते से चेन्नई को। நீங்க எங்க இருந்து வந்தீங்க? சென்னை தான். சென்னை. எப்படி தெரியும் இந்த தர்கா பத்தி உங்களுக்கு? என் கூட வேலை செய்யறவங்க சொன்னாங்க. அதான் எத்தனை வருஷம்ல இருந்து வரீங்களா நீங்க? தான் வந்தேன், நிறைவேறிச்சு இந்த வருஷம் வந்து செய்யறதுக்கு வந்து. என்ன கடன் ரொம்ப இருந்தது, அடைஞ்சிச்சுன்னா நான் வந்து இது பண்றேன். நீங்க? நான் கடத்துக்காக வந்திருக்கேன். இப்போ கடன் நிறைவேறிச்சுன்னா அடுத்த வருஷம் வந்து செய்யலாம்னு சொல்லிட்டு வந்திருக்கேன். ఇక్కడకు అంటే స్వర్ణాల చెరువు దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ రొట్టె పట్టుకున్న తర్వాత లక్షలాది మంది భక్తుల కోరికలు తీరుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా సంఖ్య పెరగడమే కానీ తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ కళ్ళలో ఆనందం అయితే మనం చూడొచ్చు, ఎంత ఆనందంగా చెప్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరి కోరికలు తీరుతున్నాయి, అందుకే ముందుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏర్పాట్లు కూడా ఇప్పటికే చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. వాసూస్ మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల వారికి మీరు కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా పెళ్లి సంబంధాలు చూడబడును. రెండవ పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడును. పెళ్లి సంబంధాలు కుదరనిచో మీ మనీ వాపస్ ఇవ్వబడును. మా అడ్రస్
వాసోస్ మ్యారేజ్ బ్యూరో విఆర్సి సెంటర్ దండువారి వీధి టౌన్ హాల్ ఆపోజిట్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9392797088 9398381768.